మన ఇండియాలో ఎక్కడ ఏ యూనివర్సిటీకి లేని స్పెషాలిటీ ఇక్కడ ఉందన్నమాట. సో అదే ఐఐటిలో చేరాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఒక కలగానే ఉండిపోతూ ఉంటుంది. ఎందుకంటే జేఈఈ రాయందే, అందులో స్కోర్ రానిదే మనం ఐఐటిలో ఎలిజిబుల్ కావు. సో ఇక్కడ ఏంటంటే అలా ఆస్పైరింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఐఐటిలో చదువుకునే అవకాశం కేవలం ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ అంటే మన జేకేఎల్యూ యూనివర్సిటీయే. ఎస్, సో ఇక్కడ ఉన్న సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుందంట. దీని ద్వారా 2 years మనం ఈ యూనివర్సిటీలో చదివి మిగతా 2 years అంటే 3rd, 4th years వచ్చేసరికి కొన్ని ఐఐటి యూనివర్సిటీస్ లో చదువుకునే అవకాశం ఉంటుందంట. మరి దీని గురించి అండ్ ఈ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏమిటి అండ్ సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఇందులో ఇంకా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ దీనికి సంబంధించి బోల్డ్ అని విషయాలు మనం ఫస్ట్ లోపలికి వెళ్ళి ఒక్కటి మాట్లాడుకుంటూ బోల్డ్ అని విషయాలు అయితే నేను మీకు తెలియజేసేస్తాను. మరి లేట్ ఎందుకు, వచ్చేసేయండి. సో లోపలికి ఎంట్రీ అయిపోయాము. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి సెక్యూరిటీ ఇక్కడ చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటుగా వెంటనే అట్రాక్ట్ అయ్యే పాయింట్ ఏంటి అంటే ఎటు చూసిన గ్రీనరీ అండి. ఎంత బాగుందో, ఫుల్ లష్ గ్రీన్ సరౌండెడ్ బై ద యూనివర్సిటీ ఇక్కడ. అండ్ ఇక్కడ డీటెయిల్డ్గా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది అండ్ మెయిన్ బిల్డింగ్ ఎటు ఉన్నాయి, ఇంక్యుబేషన్ సెంటర్కి ఎటు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒక గైడ్ మనకుంది. సో దీన్ని బట్టి మనము లోపలికి వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు కదా. సో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరైనా మనకు ఉన్నారు ఒక హయ్యర్ పొజిషన్ లో అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటిది మనకి వైస్ ఛాన్సలర్ పొజిషన్ లోనే ఉన్నారు విజయ్ శేఖర్ చలబోయిన సార్. మరి ఈయన వచ్చేసరికి వైస్ ఛాన్సలర్. ఆల్మోస్ట్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉంది అండ్ ఎన్నో యూనివర్సిటీస్ లోని డీన్ గా చేసిన అనుభవం అండ్ అలానే మన ఈ యూనివర్సిటీలో అయితే వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు. మరి సార్ని అడిగి మన తెలుగు స్టూడెంట్స్ కి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. హలో సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, నైస్ టు మీట్ యూ అండి. సో ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే ఒక రకమైన ధైర్యం వస్తుందండి, అటు వచ్చే స్టూడెంట్స్ లో కావచ్చు అండ్ పేరెంట్స్ విషయంలో కావచ్చు. అండ్ ముఖ్యంగా మన జేకేయూఎల్ యూనివర్సిటీ గురించి మాట్లాడాలి అంటే వాట్ ఈస్ ద విజన్ సార్? యాక్చువల్ గా జేకేఎల్యూ స్టార్ట్ అయింది 2011లో అండి. ఇట్స్ స్టార్టెడ్ బై జేకే గ్రూప్. మనందరికి తెలిసిందే ఈ గ్రూప్. జేకే టైర్స్, జేకే పేపర్, జేకే సిమెంట్ ఇవన్నీ మనం వినే ఉంటాం. దిస్ ఎ కజిన్ గ్రూప్ కాల్డ్ రేమండ్స్, ఇంకా పాపులర్. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అంటే చారిటీ లాగా స్టార్ట్ చేసిన యూనివర్సిటీ ఇది ఒరిజినల్గా. సో ఇట్ కంటిన్యూస్ టు దే కంటిన్యూ టు సపోర్ట్ లాట్ ఆఫ్ సిఎస్ఆర్ ఫండ్స్. వాళ్ళ ప్రైమరీ గోల్ ఏంటంటే ఒక క్వాలిటీ యూనివర్సిటీ తయారు చేయాలని. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సైజ్డ్ campus but with small number of students, so it's a very ideal place to study. ఓకే. అండ్ అలానే మీరు అన్నారు సిఎస్ఆర్ ద్వారా మనకి ఇక్కడ యూనివర్సిటీ రావడం జరిగింది అండ్ అలానే స్కాలర్షిప్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఎలా ఉంటాయండి ఇక్కడ? మన స్టూడెంట్స్ జేఈ రాసిన, సియుఐటి రాసిన, అలాగే స్టాండర్డ్ 11th 12th లో టాప్ పర్సెంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ జేఈలో 95% అండ్ అబవ్ వచ్చిన వాళ్ళకి 100% స్కాలర్షిప్ ఇస్తారు. అగైన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ దర్ సిఎస్ఆర్ యాక్టివిటీ దట్ ఎవరైనా అవసరమైన వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ చేయాలనేది. సో మంచి స్టూడెంట్స్ హూ కెనాట్ రియల్లీ అఫోర్డ్, దిస్ ఇస్ ఎ ప్లేస్ టు బి. ఓకే. అండ్ నిజంగా ఎవరికైతే ఒక ఐఐటిలో చదవాలని ఒక డ్రీమ్ ఉంటుందండి, కాకపోతే అంటే అంతవరకు వాళ్ళు స్పెండ్ చేయలేరు అండ్ జేఈలో స్కోర్ కొట్టలేరు, ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. అండ్ దీని గురించి కొంచెం ఎలాబరేట్ గా చెప్తారా మాకు? They can apply for an exchange program with several IITs. We have collaborations with 7 IITs, 2 triple IITs, and then 1 BITS Pilani. So IIT Kanpur and Gandhinagar and Jammu, Ropar, Jodhpur, ఇలాగే 7 IITs తో ఉంది. అలాగే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండ్ ట్రిపుల్ ఐటీ ఢిల్లీ. ఇక్కడ 2-3 రకాలుగా ఉంటుంది. స్టూడెంట్స్ కెన్ గో, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో పాటు కూర్చొని కోర్సెస్ చేయొచ్చు. అండ్ దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ దర్ ట్రాన్స్క్రిప్ట్. అక్కడి నుంచి వస్తుంది ట్రాన్స్క్రిప్ట్ ఒకటి. జస్ట్ లైక్ అన్ ఐఐటి స్టూడెంట్ దే విల్ గెట్ మార్క్ షీట్ ఫ్రమ్ ఐఐటి. కోర్స్ వర్క్ వాళ్ళు మార్కులు బట్టి మేము ఇక్కడ we will add it as part of our their grade sheet,
అండ్ అది వాడుకున్న తర్వాత దే కెన్ గెట్ ఎ డిగ్రీ. ఓకే ఓకే. సో అక్కడికి వెళ్ళి ఊరికి అడిషనల్ కాదు, ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ అకాడమిక్స్. సో అలానే మరి మీరు అన్నారు కదా ఒక 2 years ఇక్కడ చేసి మిగతా సెమిస్టర్స్ మీరు వేరే IITians తో కలిపి కూర్చుని వాళ్ళతో ఎగ్జామ్ రాసే విధంగా ఉంటుంది అని. అంటే మరి కరికులం వైజ్ గా ఒకేసారి ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందంటారు, వాళ్ళు ఇబ్బంది పడే అంటే అవకాశం? మేము చాలా జాగ్రత్తగా చేస్తాం అది. అక్కడికి వెళ్ళినప్పుడు టిపికలీ వాళ్ళ ఎలెక్టివ్ ప్రోగ్రామ్ చేస్తుంటారు. గోయింగ్ టు బి ఛాలెంజింగ్ బికాస్ అక్కడ స్టూడెంట్ బాడీ ఇస్ డిఫరెంట్. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ బాగా చదివే వాళ్ళు వెళ్ళి అక్కడ డెఫినెట్లీ దే డూ వెల్. సో దే హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళలో మార్పు వస్తుంది అనమాట. ఓకే, మేము వేరే యూనివర్సిటీని చూసామన్న వెన్ యూ సీ సంథింగ్ డిఫరెంట్, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఫారిన్ యూనివర్సిటీస్తో కూడా ఇటువంటి కొలాబరేషన్స్ ఉన్నాయి. యూనివర్సిటీ ఫ్లోరిడా, నార్వేలో ఒక యూనివర్సిటీ ఉంది, కెనడాలో వి సెండ్ రెగ్యులర్లీ ఒక 2-3 పంపుతూ ఉంటాం. సో ఏదైనా వేరే యూనివర్సిటీకి వెళ్ళొచ్చినప్పుడు అక్కడ వేరే రకంగా ఉంటుంది తప్పకుండా. ఆ తేడా చూసినప్పుడు వాళ్ళకి చాలా ఇట్స్ బెనిఫిషియల్. సో ఇన్ లైఫ్ ఆల్సో ఒకే చోట ఉన్న దానికి ఒక 2-3 చోట్ల చూసిన దానికి తేడా ఉంటుంది. ఆ తేడా ఉంటుంది. అంటే దేనికన్నా కూడా అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళు చేంజ్ అవుతారు. వర్క్ కల్చర్ లో తేడా ఉంటుంది, అన్ని తేడా ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కల్చర్స్ నేర్చుకుంటే ఎప్పుడైనా మంచిది. అండ్ అలానే తెలుగు స్టూడెంట్స్ కి మరి ఇక్కడ JKLU యూనివర్సిటీలో ఇస్తున్న సపోర్ట్ ఎలా ఉంటుందండి? అటు ఫెసిలిటీస్ వైజ్ గా కావచ్చు, వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ అన్నవి ఇస్తున్నారు ఇక్కడ? ఒక రకంగా చెప్పాలంటే రాజస్థానీస్ కూడా మన మిరపకాయలు ఎక్కువ తింటారు. అవును, ఫుడ్ స్పైసీగానే ఉంది, నేను కూడా టేస్ట్ చేశాను. సో మనకి అలవాటే. సో ఆ రకంగా వీ హ్యావ్ దట్ కామనాలిటీ బిట్వీన్ రాజస్థాన్ అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఇట్స్ వెరీ ఐడియల్ ఫర్ తెలుగు వాళ్ళకి. ఇక్కడ బాగుంటుంది చాలా. ఇక్కడ ఫెసిలిటీస్ అంటారా, ఇక్కడ వీ హ్యావ్ వెరీ గుడ్ హాస్టల్ ఫెసిలిటీస్. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇట్స్ ఆల్ అడ్వాన్స్డ్. వీ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ జిమ్ ఫర్ దెమ్ టు ట్రై అవుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఉన్న పాపులేషన్కి వీ హ్యావ్ మోర్ దెన్ సఫిషియంట్ గ్రౌండ్స్. మీరు చూస్తే ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, ఫుట్బాల్, చిన్న బాస్కెట్బాల్, వాలీబాల్, ఇటువంటి అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి అన్నమాట. సో అండ్ దెన్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి, గర్ల్స్ హాస్టల్స్, అండ్ ఆఫ్ కోర్స్ విత్ ఎ వెరీ గుడ్ మెస్. సో ఆ మెస్లో వి ట్రై అవర్ బెస్ట్ టు బేసిక్లీ ప్రొవైడ్ కొంచెం సౌత్ ఇండియన్ ఫుడ్ తెలుగు వాళ్ళకి స్పెసిఫిక్గా, ఎందుకంటే ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే ఒక తెలుగు స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినా, ఎవరితో ఉన్నా కొంచెం మాట్లాడాలి, సమస్యలు క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరు ఉంటారు అంటారు అక్కడ వాళ్ళకి మెంటర్ గా? చాలా మంది ఉన్నారు, బట్ నేనున్నాను. ఎస్, మీరు తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి స్టూడెంట్స్ కూడా ధైర్యంగా వచ్చి చెప్పుకోవచ్చు అనిపించేటట్టుగా ఉంటుంది. అండ్ అలానే సార్ ఇంకా ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే ప్లేస్మెంట్స్. సో ప్రతి ఒక్కరు కూడా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ప్లేస్మెంట్స్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ గుడ్. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. Many students want to go abroad, they go abroad. Some of them want to start their own business. Maaku Atal Incubation Center అని ఒకటి ఉంది. So where they support many startups. It's not just for students, but many of our students, ఒక 150 దాకా they have supported their ideas. Anni ideas success అవ్వకపోవచ్చు, but they have that opportunity to try out. So students కి అటు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ట్రై చేయొచ్చు, అబ్రాడ్ వెళ్ళొచ్చు. And whoever wants a job, we have been able to provide, especially in computer science. నిజంగా ఒక్క యూనివర్సిటీ తోటి ఇన్ని ఆప్షన్స్ అన్నమాట. సో గోల్ ఓరియంటెడ్ గా మనం చేయాలి అనుకున్నప్పుడు ద బెస్ట్ యూనివర్సిటీ అనేది JKLU అనే చెప్పాలి. Certainly. Thank you so much sir for your valuable feedback. Thank you so much.